అందరికీ నమస్కారం. నా పేరు రమ. సాతియా 12వ భాగం. రచయిత గీతాంజలి గారు. గూగుల్ తీసి వికీపీడియాలో విక్రాంత్ డీటెయిల్స్ అన్నీ చూస్తుంటే అవన్నీ చంద్రిక చెప్పిన కథకి సింక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఐఐటి ఢిల్లీ, చంద్రికకి 2 ఏళ్ళు సీనియర్, మాస్టర్స్ ఇన్ అమెరికా, ఫాదర్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఐఐటిలో ఢిల్లీలో తెలుగు రిప్రజెంటేటివ్. అవన్నీ చూస్తుంటే తల గిరున తిరిగింది. చంద్రిక పేరు చెప్పని వ్యక్తి, తను పిచ్చి పిచ్చిగా వాగిన వ్యక్తి ఒకరే అని వాళ్ళిద్దరి కన్సర్న్కి రీజన్ అర్థమైంది. అది తెలిసిన నెక్స్ట్ సెకండ్ అతని అరికాలల్లో అరిచేతుల్లో చెమటలు పట్టేశాయి. గబగబా వెళ్ళి కారులో కూర్చొని డోర్స్ అన్ని లాక్ చేసి జయదేవ్కి కాల్ చేశాడు. ఎలా అయ్యింది భార్గవ్ మీటింగ్? అబ్బా కొంపలు అంటూ పోతున్నాయి నాన్న అన్నాడు కంగారుగా. ఏమైంది? నొసలు ముడిపడ్డాయి అతనికి. ఆ చంద్రిక ప్రేమించింది ఎవరినో కాదు, విక్రాంత్ సార్ని. ఈరోజు నేను అతని ముందు తను ఏదో అన్నానని నన్ను చంపినంత పని చేశాడు. అసలు చంపింది నేనే అని తెలిస్తే అని కంగారు పడిపోయాడు భార్గవ్. చా, నోరు మూసుకో. అలా ఎలా తెలుస్తుంది? చనిపోయింది ఎలా అయినా బ్రతికొస్తుందా ఏంటి? గప్చుప్గా ఇంటికొచ్చేసేయ్ అని సీరియస్గా చెప్పి రామచంద్రకి ఫోన్ చేసి పెళ్లి కొద్దిగా ప్రీపోన్ చేసుకునేలా చూడమని మాట్లాడాలనుకున్నాడు జయదేవ్. ఒక క్షణం బెంగళూరులో ఉండకూడదని ఫిక్స్ అయి నెక్స్ట్ ఫ్లైట్కే హైదరాబాద్ వెళ్ళిపోయాడు భార్గవ్. మార్కస్ పాటలు రిపీట్ వేసుకున్నాక ఆ ప్యారిస్లోని కంపెనీ ఆఫర్ కోసం మాత్రమే చంద్రికని పెళ్లి చేసుకోవాలనుకున్నాడని అర్థమైంది విక్రాంత్కి. వాడి అవసరాన్ని ప్రేమ అని నమ్మిస్తే నమ్మేశావా? పెళ్ళికి కూడా ఒప్పేసుకున్నావా? ఇంకేదైనా ఆలోచించావా అనుకున్నాడు మనసులో. వెళ్దామా? మనం ఈవినింగ్ స్టార్ట్ అవ్వాలన్నాడు తరుణ్. అందరం వెళ్తున్నాం అన్నాడు విక్రాంత్. అతనిలోని అలజడులు తుఫాను రేగుతున్నా వాటిని బయటకు కనిపించకుండా ఆపే శక్తి అతని తేనె కళ్ళకి ఇచ్చాడేమో దేవుడు. అందరం అనే మాట మీనింగ్ బాగా అర్థమైంది తరుణ్కి. నిజానికి ఇప్పుడు విక్రాంత్ లైఫ్లోకి చంద్రిక రావడం అస్సలు ఇష్టం లేదు అతనికి. కానీ విక్రాంత్ వినడు, అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఓకే అని తలూపాడు బుద్ధిగా. తరుణ్ అన్నాడు హా అని. వెనక్కి తిరగగానే నేను నీకు భార్గవ్ గురించి ఎంక్వైరీ చేయించమని చెప్పాను కదా, మంచివాడే, 3 ఏళ్లుగా తనని లవ్ చేస్తున్నాడని నువ్వు చెప్పిందంతా అని అనుమానంగా చూశాడు అతని వైపు. నేను ఎంక్వైరీ చేయించలేదు. ఇప్పుడు వాడు మంచివాడు కాకపోతే ఎక్కడ తన కోసం మళ్ళీ నువ్వు పరుగులు పెడతావేమో అని నేనే అలా చేశాను అన్నాడు తరుణ్. అతని కళల్లో అపరాధ భావం తల మీదకి ఎత్తడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంటే దిక్కులు చూస్తూ చెప్పాడు తరుణ్. పిచ్చా నీకేమైనా? చాలా కోపంగా అడిగాడు విక్రాంత్. అదే ప్లేస్లో ఇంకెవరున్నా వాళ్ళ శవం తేలేది. కానీ అతని లైఫ్లో చంద్రిక తర్వాత ముఖ్యమైన స్థానంలో ఉన్నవాడు తరుణ్ మాత్రమే. అందుకే అంత శాంతియుతంగా జరిగింది ఆ చర్చ. అంటే నాకు ఇదంతా జరుగుతుందని తెలియదు కానీ అంటుంటే ఆపమన్నట్టుగా చెయ్యి చూపించి ఇక మీదట నేను ఎవరిని కూడా నమ్మకూడదన్నమాట. నా పనులు నేనే చేసుకుంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. నువ్వు చేసిన పనికి ఖరీదేంటో తెలుసా? దాని ప్రాణానికి ఏమైనా జరిగితే పోయేదేంటో కూడా నీకు బాగా తెలుసు కదా అన్నాడు విక్రాంత్. విసురుగా తన ఫోన్ తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు విక్రాంత్. మీ ఇద్దరు కలిసి ఉంటే మీకంటే హ్యాపీగా నేనే ఉండేవాడిని. కానీ తను మన చంద్రిక కాదు. ఆ చంద్రికకి ఇప్పుడు నువ్వు తప్ప ఇంకెవరూ తెలియదు, అక్కర్లేదు. ఇప్పుడు తన లైఫ్లోనే నువ్వు లేవు అనుకున్నాడు తరుణ్. విక్రాంత్ ఇంటికొచ్చేసరికి హాల్లోనే వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ కనిపించింది చంద్రిక. భార్గవ్ గారు రాలేదా? చాలా చిన్నగా అడిగింది. ఏం మళ్ళీ చచ్చిపోతావా? విసుగ్గా అరిచాడు. చచ్చిపోవడం ఏంటి? బెదురుతున్న కళ్ళతో అతనికి నిజం తెలిసిపోయిందేమో అని గిల్టీతో అడిగింది. మనం ఢిల్లీ వెళ్తున్నాం. తనకి సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయాడు. నేను ఎందుకు ఢిల్లీ వస్తాను? కోపంగా అరిచింది. ఇక్కడ నుండి ఇంకేం చేస్తావు? వంట చేసుకుంటావా? కోపంగా అడిగాడు. నేను ఏదైనా చేసుకుంటాను, అది నా పర్సనల్ విషయం అని అరిచింది అందుకు తగ్గకుండా. పర్సనలా? ఏంటి పర్సనల్? చచ్చిపోయినట్టు అక్కడ డ్రామాలు ఆడుతూ ఇక్కడ తిరగడమా అన్నాడు. నేనేం డ్రామాలు ఆడటం లేదు అంది. సరే అయితే పద హైదరాబాద్. నీ జాబ్, నీ ఇల్లు అన్నీ అక్కడే ఉన్నాయిగా. ఇంకా నీకు ఇక్కడేంటి పని? అది నా పర్సనల్ థింగ్. నువ్వు నా పర్సనల్ మనిషివి. సో డోంట్ ఆర్గ్యూ విసుగ్గా చెప్పాడు. మీకు నిజంగా ఇలా చేయడానికి పాపం అనిపించడం లేదా? నేను అతన్ని లవ్ చేస్తున్నాను, అతనితోనే కలిసి జీవితం పంచుకోవాలనుకుంటున్నాను అని చెప్తున్నాను కదా అంది. సరే పంచుకో, రేపే పిలిపిస్తాను. మీ ఇద్దరికి దగ్గరుండి మరీ పెళ్లి చేస్తాను. వద్దు కంగారుగా అరిచింది. ఒక్క క్షణం ఎగాదిగా చూశాడు తనని. మాకు ఇంకా టైం కావాలి. చిన్నగా గొనిగింది. నీకు అబద్ధాలు చెప్పడం చేత కాదులే కానీ ఇంకెప్పుడు ఇలా ట్రై చేయి మాకు అని పరమ బేస్ వాయిస్లో చెప్పి నువ్వంతలా లవ్ చేసేస్తూ పడి చచ్చిపోతున్న ఆ భార్గవ్ గారికి పెళ్ళి పాపం. తమరికి ఇంకా ఇన్విటేషన్ రాలేదనుకుంటా వ్యంగ్యంగా అడిగాడు విక్రాంత్. అవునా?
తన కళ్ళల్లో సంతోషం కనిపించిన అతనికి ఒక్క సెకండ్ అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నీకెందుకంత ఆనందం? విసుగ్గా అడిగాడు. ఆనందమా? నాకేం ఆనందం లేదు అంటుంటే చంద్రిక జడపట్టుకొని మీదకు లాగాడు. ఇదేం పాడలవాటు, ఇంకా మార్చుకోలేదా? చిరుకోపంగా చూస్తూ అడిగింది. కథలు చాలా చెప్పావులే కానీ వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో. ఇక మీదట నీ నోటి నుండి వస్తే ఇది మనకది మాత్రమే అవ్వాలి, అర్థమైందా అన్నాడు. అతని గొంతులోని సమ్మోహనానికి మంత్రముగ్ధురాలైపోయి బుద్ధిగా తలూపింది. విక్రాంత్ కళ్ళలోకి చూస్తూ, మనం వెళ్తే ఫ్లైట్ స్టార్ట్ అవ్వాలి. నువ్వు నన్ను నీకు నచ్చినంతసేపు చూడొచ్చు ఢిల్లీలో అన్నాడు. నేను రాను, కాస్త స్పృహలోకి వచ్చి సర్దుకుంటూ చెప్పింది. అచ్చా, నువ్వు రాకపోతే ఎలా తీసుకొని వెళ్ళాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు మీ భార్గవ్ గారికి ఫోన్ చేసి మిస్ మీరా శిఖర చంద్రిక గారు నా దగ్గరే ఉన్నారు, మీరు వచ్చి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోండి అని చెప్పనా అన్నాడు విక్రాంత్ తన ఫోన్ని చేతిలోకి తీసుకుంటూ. నో నో అని విక్రాంత్ చేతిలో నుండి ఫోన్ లాక్కోవడానికి ఎగిరింది చంద్రిక. నేను చెప్పేది విను, ఢిల్లీ వెళ్దాం పద, కాస్త సీరియస్గానే చెప్పాడు విక్రాంత్. అక్కడ మీ నాన్నగారు ఉంటారు, నాకు గిల్టీగా ఉంటుంది, నేను రాను మొండుగా చెప్పింది. మా డాడీ అక్కడ లేరు, ఆయన లండన్లో ఉంటున్నారు, నువ్వంత ఫీల్ అవ్వక్కర్లేదు అన్నాడు సీరియస్గా. అరే ఏంటి ఇంత మొండితనం మీకు? రానంటున్నా కదా అంది అసహనంగా. రాకపోతే పో, నిన్నెవరు ఉద్ధరించడం లేదు ఇక్కడ కోపంగా చెప్పాడు తరుణ్. విక్రాంత్ ఏం మాట్లాడలేదు. తన మానాన తాను రెడీ అయ్యి బయటకు వచ్చాడు. అప్పటికే గొనుక్కుంటూ గొడవలు ఆడుకుంటున్నారు తరుణ్ చంద్రిక. తరుణ్ స్టార్ట్ అవుతున్నామా బేస్ వాయిస్లో అడిగాడు. సార్ అంటూ వెళ్ళిపోయాడు. నీకు సపరేట్గా బొట్టు పెట్టి మరీ చెప్పాలా? నేను రాను. సరే పద, రాను అంటున్నాను కదా, ఇదే మాటలు ఢిల్లీలో చెప్పు. నా కోపం తెప్పించక మైసమ్మ, కాస్త ఇంపార్టెంట్ వర్క్ ఉంది నాకు అన్నాడు విసుగ్గా. మళ్ళీ ఎప్పుడు పంపిస్తారు? అది అప్పుడు చూద్దాం. వస్తున్నావా లేదంటే నేనే ఇక్కడే ఉండిపోనా అన్నాడు మొహంలో సీరియస్నెస్ని మెయింటైన్ చేస్తూ. ఓకే ఫైన్, నేను వస్తాను, కానీ నన్ను కొన్ని రోజుల్లో మళ్ళీ ఇక్కడికి పంపించేసేయాలి, అలా అంటేనే వస్తాను అని అంది చంద్రిక. పంపించనని తెలిసి కూడా అడుగుతావు చూడు, నీది అమాయకత్వం అనుకోవాలో లేదా వెర్రితనం అనుకోవాలా లేదా అది తెలివి అని అనుకోవాలా అన్నాడు విక్రాంత్. వెళ్దామా అని అంది చంద్రిక. రన్వే మీదకి వచ్చేసింది ఫ్లైట్ అన్నాడు తరుణ్. నీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ తీసుకొనిరా అని వెళ్ళిపోయాడు విక్రాంత్ కారులోకి. ఎందుకు నాకే ఇలా చేస్తున్నావు దేవుడా? ఇప్పుడు తనకు నిజం తెలిస్తే నా మొహం ఎలా చూపించను? తను నన్ను అసహించుకుంటే నేనెలా ఫేస్ చేయను అనుకుంది చంద్రిక. వస్తున్నావా? గట్టి అరిపే వినపడింది కింద నుండి. అని తనకు కావాల్సినవన్నీ సర్దుకొని వచ్చింది కిందకి. తను వచ్చేటప్పటికి విక్రాంత్తో మాట్లాడుతోంది సాగరిక. చంద్రిక వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చి, ఇప్పుడు బాగానే ఉందా అంది నవ్వుతూ. సరే బావా, టేక్ కేర్, మళ్ళీ కలుద్దామని విక్రాంత్ని హక్ చేసుకుని బాయ్ చంద్రిక అంది. బాయ్ చిన్నగా చెప్పింది. నువ్వెలా వెళ్తావు? తుషార్ వెళ్ళిపోయినట్లున్నాడుగా, మాతో పాటు వచ్చేయి, వీ విల్ డ్రాప్ యూ అన్నాడు. ఓ గాడ్ థ్యాంక్స్ బావా, ఐ హ్యావ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అంది గాబరాగా. నా దగ్గర మొహమాటం ఎందుకే, తల మీద ఒక మొట్టికాయ వేసి వెళ్ళి కారులో కూర్చోపో, నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ ఉంది, మాట్లాడి వస్తానన్నాడు. ఓకే బావా అని హుషారుగా చంద్రిక చేయి కూడా పట్టుకొని లాక్కెళ్ళి కారులో కూర్చోబెట్టింది. మీరు విక్రాంత్ గారు పెళ్లి చేసుకుంటున్నారా అని అడిగింది చంద్రిక. వాట్? కార్ అద్దాలు పగిలిపోయే రేంజ్లో పెద్దగా అరిచింది సాగరిక. ఏమైంది? లేకపోతే నేను బావని పెళ్లి చేసుకోవడం ఏంటి? బావ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, తనకి నా మీద ఉన్న ప్రేమ అన్నిటికన్నా భిన్నమైనది. ఒకవేళ అది భార్యాభర్తలకు మంచి ప్రేమ అయి ఉంటే మొత్తం ప్రపంచంలో నేనే లక్కీయెస్ట్ గర్ల్ అయ్యేదాన్ని. కానీ ఆ లక్ నువ్వు తీసేసుకున్నావుగా. హీ ఓన్లీ లవ్స్ యూ, నిన్నంటే నిన్నే, నిన్ను మాత్రమే. మా మమ్మీ మా ఇద్దరి పెళ్లి గురించి అడిగింది కానీ 4 years నుండి అట్లీస్ట్ మా మమ్మీతో మాట్లాడటం లేదు తెలుసా. ఆయన ఇందాక నన్ను డ్రాప్ చేశాడు చూసావా తుషార్, నా బాయ్ ఫ్రెండ్. మేమిద్దరం ఆర్కిటెక్చర్ చదువుతున్నప్పుడు క్లాస్మేట్స్. ప్రజెంట్ ఇంకా ఇంట్లో తెలియదు, బట్ చెప్తే బావ చేతనే చెప్పిస్తాను, తను చెప్తేనే ఒప్పుకుంటారు అంది నవ్వుతూ. ఐఎమ్ సో సారీ, నేను వేరే ఇంటెన్షన్తో అడగలేదు అంది చంద్రిక నొచ్చుకుంటూ. ఇట్స్ ఓకే, బట్ కారణం ఏదైనా నువ్వు నా బావని ఇంతలా హర్ట్ చేయడం అస్సలు బాలేదు. నిన్ను ఫోర్స్ చేయను, బట్ తనని ఇంకెప్పుడు హర్ట్ చేయకు ప్లీజ్ అని తన కళల్లో సంతోషం కోసం 6 ఏళ్లుగా అందరం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరి బ్రేకప్ తర్వాత తను నాతో తరుణ్తో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడలేదు. అలా బావని చూసి కోపం వచ్చి తనని మర్చిపోవచ్చు కదా అని ఒక మాట అడిగాను. అందరి తలరాతలు తెలిసిన కృష్ణుడే తన తలరాతలో లేని రాధని ప్రేమించి మర్చిపోలేక విరహాన్ని అనుభవించాడు. మానవ మాతృణ్ణి నాకు అంత సులువా అని అన్నాడు బావ. ఆ క్షణం నాకు ఒక్కటే అనిపించింది, ఈ లోకంలో
మొత్తంలో కూడా జల్లెడ వేసి వెతికిన మా బావంత ప్రేమించే మనిషే దొరకడు. అఫ్కోర్స్ నీ కారణాలు నీకుండొచ్చు, బట్ తనని అంత బాధ పెట్టకూడదేమో ఆలోచించు అంది సాగరిక. అప్పటికే విక్రాంత్ కారులోకి రావడంతో ఆ టాపిక్ ఎండ్ అయిపోయింది. కానీ చంద్రిక కళల్లో నీళ్లు. తనని ఆరాధించడానికి తప్ప ప్రేమించే హక్కు నాకు లేదని మీ అందరికి ఎలా చెప్పాలనుకుంది బాధగా. సాగరికను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్ ఎయిర్పోర్ట్ వైపు దూసుకుపోయింది. చాపర్ రన్వే మీద రెడీగా ఉంది. విక్రాంత్ ఓన్ చాపర్ కాబట్టి తనకి మాత్రమే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి మిగతా వాళ్ళని పంపించేశారు. 2 గంటల 55 నిమిషాల ఫ్లైట్ జర్నీ ఎందుకో చాలా భారంగా అనిపించింది చంద్రికకి. బహుశా తన వాళ్ళు తన వైపు లేకపోవడం వల్లేమో ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది. నెమ్మదిగా రన్వే మీద ఫ్లైట్ ఆగింది. తరుణ్ లేవగానే బుద్ధిగా అతని వెనకే లేచింది చంద్రిక కూడా. రన్వే మీదకే కార్ తేవడంతో పెద్దగా కష్టపడకుండానే ఢిల్లీలో వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. 5 ఏళ్ళైంది తను ఢిల్లీ వచ్చి. బాగా మారిపోయింది, అనుకోకుండా ఉండలేకపోయింది తను. పొల్యూషన్ బాగా పెరిగిపోయింది, చెట్లు తగ్గిపోయాయి. అప్పట్లో ఉండే ఆటోలు ఇంకా లేవు, మొత్తం క్యాబ్ అంతే. తను కాలేజీ రోజుల్లో చూసిన ఢిల్లీ ఇది కాదేమో. అంతసేపటికి జర్నీలో అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు అనేది అర్థం కాలేదు ఆమెకి. అట్లీస్ట్ ఎందుకు నన్ను మోసం చేశావు అని కూడా అడగకపోతే అతని సంస్కారాన్ని మెచ్చుకోవాలా, లేదంటే అతనికి అంతా తెలుసా? ఎడతెరపని లేని ఆలోచనలు ఆమెవి. ఇంటి ముందు కారు ఆగింది. అతని మానాన అతను దిగి వెళ్ళిపోయాడు. తన ఇంట్లో తనని పిలవడం ఎందుకని అతని ఆలోచన అయితే, నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేదా అనుకునే బాధ ఆమెది. లగేజ్ తీస్తూ అక్కడే నిలబడి ఉన్న చంద్రికని చూస్తూ, ఈ ఇల్లు నీకేం కొత్త కాదు కదా, ఎక్కడ ఏముంటాయో అన్నీ తెలుసుగా అన్నాడు తరుణ్. ఎందుకు అతను ఆమెను అంతలా హేట్ చేసినా ఆమె కంటికి తన కాలేజ్ రోజుల్లో ఉండే సెంటిమీటర్ మాత్రమే కనిపిస్తాడు. లగేజ్ అతని చేతుల నుండి అందుకోబోతుంటే అక్కర్లేదన్నట్టుగా చేయి చూపించి, నా పని నేను చేసుకోగలను విసురుగా చెప్పాడు. పేలవంగా నవ్వి వెళ్ళిపోయింది లోపలికి. ఇంటి బయట కానీ లోపల కానీ పెద్దగా ఏం మార్పులు రాలేదు. సమయానికి తగ్గిన చిన్న చిన్న మార్పులు తప్ప. హాల్లో అటు ఇటు చూస్తుంటే కిచెన్లో ఎవరివో మాటలు వినిపిస్తూ ఉంటే అటువైపుగా వెళ్ళింది చంద్రిక. అక్క అని అంటూ అప్రయత్నంగా పిలిచింది. తన 8 ఏళ్ల కూతురు సౌజన్యతో ఆడుకుంటున్న ఆమె వెనక్కి తిరిగి చూసి చందు ఆతృతగా పిలిచింది. ఎలా ఉన్నావక్క? తన పరిస్థితి మర్చిపోయి పరిగెత్తేసింది సంతోషంగా. నేను బాగున్నాను, చాలా బాగున్నాను, కానీ నువ్వేంటి ఇలా అయిపోయావు? ఆ మొహం ఏంటి? కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయాయేంటి? ఇంత సన్నం అయిపోయావేంటి అని మొహం మీద చేతులతో తడుముతూ కన్సర్న్గా అడుగుతూ ఉంటే ఏడుపు వచ్చేసింది తనకి. ఆ అమ్మాయి మన సౌజన్య హుషారుగా అడిగింది రమ్మని ఆ అమ్మాయికి చేతులు చాపుతూ. పిన్ని హ్యాపీగా పిలిచింది సౌజన్య. షాక్ అయి అక్క వైపు చూసి మళ్ళీ చిన్నగా నవ్వింది చంద్రిక. అయినా నువ్వేంటి సడన్గా అంది అక్క. ఆ విషయం వదిలే, నువ్వేంటి ఇక్కడ అంది చంద్రిక. నేను ఇక్కడే ఉంటున్నాను సింపుల్గా భుజాలు ఎగరేసింది. నువ్వు ఇక్కడే ఉండటం ఏంటి? నీకు జాబ్ వేయించాడు కదా అయోమయంగా అడిగింది. ఆ కంప్యూటర్ జాబ్ ఏదో వేయించాడు, మనకది చేతకాని పని. ఎన్ని రోజులు నేర్చుకోవడానికి చూసినా కూడా అది నాకు కుదరలేదు. వాళ్ళు జాబ్ నుంచి పీకేయడం కంటే ముందు నేనే మానేస్తే బెస్ట్ అనిపించేసి అక్కడి నుంచి మానేశాను. అక్కడ మానేసిన ఈ తరుణ్ ఉన్నాడు కదా, నన్ను బలవంతంగా లాక్కుని వచ్చి విక్రాంత్ని కల్పించాడు. మాతోనే ఉండండి అని ఉంచేశాడు విక్రాంత్. జరిగిన విషయం అంతా కూడా చూచాయిగా చెప్పింది. ఖాళీగా ఉండటం ఎందుకని వంట ఇంటి పని కాస్త చేస్తాను, అది కూడా విక్రాంత్ లేనప్పుడే. ఉంటే టీవీ చూడటమే నా పని అని చిన్నగా నవ్వి కాఫీ అని అడిగింది. బయటకు చూపించడం లేదు కానీ అక్కలో కూడా తన మీద కోపం ఇట్టే పసిగట్టి మొహాన్ని చిన్నబుచ్చుకుంది చంద్రిక. వద్దు అన్నట్టు తలూపి నేను వెళ్తానంది. అదే మాట 6 ఏళ్ల క్రితం తనతో చెప్పుండొచ్చు కదా. చాలా గంభీరంగా మారింది అక్క గొంతు. ఏంటి అంది. అందరి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నువ్వు నిన్ను ప్రేమించిన మనిషిని ఇంత బాధ పెట్టడం అవసరమా? అట్లీస్ట్ నేను నిన్ను ప్రేమించడం లేదని డైరెక్ట్గా తన మొహం మీద చెప్పుండొచ్చు కదా. ఏమైందో తెలీదు, ఎందుకు వెళ్ళిపోయావో తెలీదు. అతని ప్రేమకి నువ్వు ఆన్సరబుల్ అనే విషయం మర్చిపోయావా? నీది ప్రేమ కాదని ఇంకెవరినో ప్రేమించావు అని ఇలాంటి కారణాలు నాతో చెప్పకు. చాలా చూసి వచ్చాను ఈ జీవితంలోకి అంది సూటిగా. మాట్లాడకపోతే కోపం ఉన్నట్ట, చెయ్యి తాకింత దగ్గరలో లేకపోతే దూరం ఉన్నట్ట, దూరం ఉంటే ప్రేమ లేనట్ట. నాకు అతని మీద ప్రేమ లేదు అని చెప్పే హక్కు ఎవరికి ఉంది? అది నాకు మాత్రమే కదా. నాకు సమాధానం తెలియదా? నర్మగర్భంగా ప్రశ్నించి బేలగా నవ్వింది. ఆ నవ్వు చూడగానే ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు ఆవిడికి. అంటే ఇంకా విక్రాంత్ని నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగింది. ప్రేమించడం లేదని చెప్పిందా? అసలు ఎందుకు వచ్చింది ఇలా? అతి తెలివి ఉన్న వాళ్ళతో వేగడం కూడా కష్టమే తెలుసా అంది సౌజన్యతో. ఎవరికి మమ్మీ అతి తెలివి? పిన్నిక, బాబక, మామక? ముగ్గురికి తీవ్రమైన నిట్టూర్పు తనలో. ఎక్స్క్యూజ్ మీ విసుగ్గా పిలిచాడు తరుణ్.
ఫస్ట్ ఫ్లోర్ రైట్లో సెకండ్ రూమ్. ఓకే. రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద వాలి ఒక క్షణం కళ్ళు మూసుకుంది. నిద్రాదేవి ఆహ్వానించకముందే టేబుల్ మీద ఉన్న ఫ్రూట్స్ ఏవో తిని ట్యాబ్లెట్ వేసుకొని చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసింది రూమ్లోని. టూరిజంకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ బిడ్డింగ్ ఏదో ఉంటే దానికోసం ఉన్న తన ప్రైవేట్ పార్టీకి అటెండ్ అవ్వడానికి రెడీ అయి బయటికి వెళ్తుంటే అతని కళ్ళకి తనెక్కడా కూడా కనిపించలేదు. తనెక్కడా మీరు చెప్పిన రూమ్లోనే వినయంగా చెప్పాడు తరుణ్. తనని చూడాలని మనసు లాగేస్తూ ఉంటే నువ్వు పద నేను వస్తానన్నాడు. అని తరుణ్ వెళ్ళగానే చంద్రిక రూమ్ డోర్ నాక్ చేశాడు. అప్పటి వరకు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మొహానికి దేహానికి కాస్త చెమట పట్టి మొహం నిర్మలంగా మారింది. ఈ టైంలో ఎవరు అనుకుంటూనే ఓపెన్ చేసింది. ఆమె శరీరం మీద స్వేద బిందువులు కూడా ముత్యపు బిందువుల్లాగా కనిపిస్తాయి అతనికి. ఏసీ వేసుకోవచ్చు కదా అని అడిగాడు విక్రాంత్. కథ ఇంకా ఉంది. మరి ఇప్పటికైనా చంద్రిక అసలు ఏం జరిగిందో చెప్తుందా? చంద్రిక విక్రాంత్కి దూరం అవుతుందా లేక తనతో పాటే ఉంటుందా? మరోపక్క భార్గవ్ ఎందుకు చంద్రికను చంపించాలనుకున్నాడు? అసలు చంద్రిక ఎందుకు టాబ్లెట్స్ వేసుకుంటోంది? తనకి ఏం జరిగింది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.